హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ రోజైతే మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను. ఈ టాపిక్లో వెళ్ళి నాకు చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసేది మీకు రావాలి కనుక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమొగటచే మాధవ మాసమని వైశాఖమనందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగం అంతటి యుత్తము యాగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగా జలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట లేదు. కండుతో సమానమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమానమైన తృప్తి, వ్యవసాయముతో సమానమైన వ్యాపారము, ధర్మ సమానమైన మిత్రుడు, సత్య సమానమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణుసయుడైన రక్షకుడు వైశాఖ సమానమైన మాసము లేదు. కవులు వర్ణించుచున్నారు. శేషసాయి అగు శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం మిక్కిలి ప్రేమైన మాసము. ఇట్టి మాసమున వ్రతమును పాటింపక వ్యర్థమగు గడిపినవాడు ధర్మహీనుడగుచే కాదు, పశుపక్షాది జన్మలను అందించుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగదులు చేయుట మున్నగును వాని నెన్ని ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపచనచో ఇవి అన్నీ వ్యర్థమగును. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితముల గావించి భక్షించిన ఫలదోలకును శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగును. అధిక ధన్య వ్యయము చేతే జయదగిన వ్రతము లేనియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో యున్నవి. ఆ వ్రతములన్నీయు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినియ్యవు. కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేయనుచోవచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానం చేసినంతనే వచ్చును. జలదానం చేయనట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి గల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును, హితములను చేయుకూరును. దానములన్నిటిని ఒక వైపునకు జలదానమును మరొక వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములందరూ జలదానమును చేసేవారు విష్ణులోకమును చేరురు. చలివేంద్రమును ఏర్పరచే బాటసారులు సర్వదేవతలను పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినిచ్చి వరములు నిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పికలగలవాడు నీటిని కోరును, ఎండ బాధి పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసిన కర్రను కోరును. కావున వైశాఖమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును అంటే నీరు కల చెంబును, గొడుగును, విసన కర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయునవాడు చాతక పక్షి అయి జన్మించును. చాతకమున పక్షి భూస్పర్శ గల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశమునే త్రాగియుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చల్లనీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయగములు చేసినంత పుణ్యం ఫలము కలుగును. ఎండ కుడసిన వానికి బ్రాహ్మణులకు విసిన కర్రతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభం నొందును. అట్లు జలము నీనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు. ఎండ కూడిసిన వానికి విసురుటకు విసన కర్ర లేనిచో పైబట్టతో విసిరినవాడు పాపముయుక్తుడై విష్ణు సామ్యుజ్యము నందును. పరిశుద్ధమైన మనసుతో భక్తితో తాటి ఆకు విసన కర్రనిచ్చును. సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమునందును అలసటను వెంటనే పోగొట్టునట్టి విసన కర్ర నీయనవాడు నరకలోక బాధలనందు భూలోకమున పాపాత్ముడు జన్మించును. గొడుగును దానం చేసినచో
అది భౌతిక, అది దైవిక, అది దాత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానము నీయనివాడు నిలువు నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణు లోకమును చేరును మరియు నిహాలోకమున బాధలను పొందుడు. సర్వ సుఖములందున చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజయోగును. నిరాధారులకు పాఠశాలలకు ఉపయోగించినట్లుగా అలసట తీరినట్లుగా మండపం ఉన్నవానికి నిర్మించిన వాని పుణ్య పరిమాణమున బ్రాహ్మణును చెప్పజాలుడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి బ్రాహ్మణి ఆహారం ఇచ్చి యాదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో నత్యుత్తము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినియ మధురముగా కుశలం అడిగి యాదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానం, గృహము, వస్త్రము, అలంకారము మున్నుగనవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రం ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో వినియముగా విశిష్టతలు ఆవశ్యకతను నగును. అనగా అన్నము, భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి దానమును అన్ని దానముల కంటే ఉత్తమమైనది భావము. కావున అన్ని దానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు. ముందు కాలమగు గూడు మండపోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజదానము, పాదుక దానము, అన్నదానము మున్నగవాని చేయునవారు పిశాచై ఆహారం దొరకక తన మాంసముచే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానం మున్నగవానికి యథాశక్తిగా చేయవలను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగవానిచే మరణింపును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానము చే సర్వోత్తమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానం చేసి జీవితం నలసివాడు తల్లి తండ్రుల కంటే నిర్వాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వదేవతాస్వరూపుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసే వీడియో మీకు రావాలని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.